ఒక ఎద్దుకు 1 సంవత్సరం బండి లాగటం తర్ఫీదు ఇస్తే మనం చెప్పినట్టే వింటుంది. కానీ మూర్ఖుడికి 30 సంవత్సరాలు చెప్పినా వాడి గుణం మారదు. అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినంత మాత్రాన అది చిన్నదైపోదు. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. అన్ని దానాలలో గొప్పది అన్నదానం. అందరికంటే గొప్పది కన్న తల్లి. అందరికంటే గొప్పవాడు గురువు. నీచునికి అధికారం ఇస్తే గొప్ప వాళ్ళని తొలగిస్తాడు. చెప్పు రుచి మరిగిన కుక్కకు చెరుకు తీపి రుచించదు గదా. ఆపదలో సహాయపడేవాడు బంధువు. భయంలో ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక పేదరికంలో కూడా గౌరవించేదే భార్య. గొప్పతనం జాతి నుండి కాదురా, జ్ఞానం నుండి వస్తుంది. పశువు రంగు ఏదైనా పాల రంగు తెలుపే. పువ్వు రంగు ఏదైనా పూజ పరార్థం ఒక్కటే. ఆదరించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే. ఒక వేలి పురుగు వృక్షాన్ని చెడగొడుతుంది. ఒక చీడ పురుగు చెట్టును చెడగొడుతుంది. ఒక నీచుడు గుణవంతుణ్ణి చెడగొడతాడు. ముసలి నీటిలో ఉంటే ఏనుగునైనా పడగొడుతుంది. కానీ బయట కుక్కను కూడా ఏమీ చేయలేదు. ఇక్కడ మహిళ ముసల్ది కాదు, అది ఉన్న స్థానానిది. భార్య వైపు వారు ఆత్మీయులవుతారు. తల్లి వైపు వారు అంతంత మాత్రమే. తండ్రి వైపు వారు పగవారవుతారు. ఓర్పు లేని భార్య వల్ల, బుద్ధి లేని బిడ్డ వల్ల ఫలం లేదు. మంచి గుణాన్ని, వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. అప్పు చేయని వాడు గొప్ప సంపద గలవాడు. తప్పు చేయని వాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది. తప్పులు లెక్క పెట్టేవారు చాలామంది ఉంటారు. వారందరిలోనూ తప్పులుంటాయి. కానీ వారి తప్పులు వారు తెలుసుకోలేరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.